ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ నారాయణ ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ నారాయణ సతత హరితారణ్యం సమస్తలోకం గమనము గమ్యము తెలియని పయనం సతత హరితారణ్యం సమస్తలోకం. లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ 2023 ఈ యొక్క రాజగోపురం విమాన గోపురం కోసం అని చెప్పేసి హనుమాన్ యొక్క దేవాలయ పనులు అదేవిధంగా ధ్వజస్తంభం పనులు కూడా మొదలు పెట్టడానికి వెంకిరాల గ్రామం అనే పేరు ఎలా వచ్చింది, వెలవడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా గ్రామం యొక్క చరిత్ర ఏంటి, విశిష్టత ఏంటి అనే విషయాలను కొంతమందిని ఇక్కడున్న ఆలయ కమిటీలో ఉన్నారు, ఆలయ కమిటీలో కానీ నిజంగా గ్రామంలో ఉన్న కానీ కొంతమంది వ్యక్తులతో అడిగే ప్రయత్నం చేసుకుందాము. 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడికి ఎలా పేరు వచ్చింది అన్న లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ స్వయంగా వెలవడానికి గల కారణం ఏంటి అసలు? జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మాది వెంకిరాల గ్రామం. పూర్వము 700 సంవత్సరాల క్రితము ఊరు గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ఇక్కడ ఊరు అనేది వెంకిరాల అనే ఊరు ఉండకపోతుండే. మూసి పక్కన పాతకోట అనే గ్రామం ఉంటుండే. ఆ పాతకోట అనే గ్రామం నుంచి ఒక పెద్ద మనిషి ఇక్కడ ఒక దశగుట్ట అనే ప్రాంతానికి నడుచుకుంటూ ఒక దట్టమైన అడవిలో దశగుట్ట ప్రాంతం అనేది రావడం అనేది జరిగింది. అక్కడికి అతను వెళ్ళగానే పెద్ద గుట్టలో ఆ సొరకేలాగా పెద్ద లోపలికి చూడగానే మెల్లిమెల్లిగా అడుగులేసుకుంటూ వెళ్ళి అక్కడ ఏముందనేది చూడడానికి అనేది ప్రయత్నం చేశాడు. అక్కడ వెళ్ళి చూడగానే స్వయంగా లక్ష్మీనారాయణ స్వామి మరి వేణుగోపాల స్వామి ఏదులాబాద్కు ఇద్దరు అతనికి దర్శనం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుడి నిర్మాణం చేపట్టిన దగ్గర దేవుడు అక్కడే ఆగిపోయాడు. దశగుట్ట ప్రాంతం నుంచి తీసుకొస్తుండగా ఇక్కడికి వెంకిరాలకు రాగానే ఇప్పుడున్న గ్రామానికి రాగానే స్వామివారు ఇక్కడే ఆగిపోయాడంట. ఆగిపోయిన తర్వాత గ్రామస్తులు ఎంత ప్రయత్నం చేసి స్వామివారిని తీయాలి అని చెప్పేసి కొంచెం 100 మంది ఎంతో ప్రయత్నం చేసినా కానీ కూడా స్వామివారి ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ కూడా కదలలేడంట. అంటే అప్పుడు కొంచెం పెద్దలు ఉండేసి స్వామివారు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు, ఇక్కడే వెలవాలనుకుంటున్నాడు ఏమని చెప్పేసి స్వామివారిని ఇక్కడనే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆలయానికి నిజంగా ఎవరెవరు సహాయం చేశారు? ఇక్కడున్న వాహనాల పైన రాజా బహదూర్ లాల్ శాస్త్రి, దాన్ని బట్టి లెక్కేసుకుంటే ఇప్పటికి 750 సంవత్సరాలు అనేది మేము చెప్పగలుగుతున్నాము. పురావస్తు శాఖ వాళ్ళు నిజంగా దాన్ని తీసుకెళ్లి చూపించారా, చెప్పారా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పారు? కొందరు ఇక్కడికి శాస్త్రం తెలిసిన వాళ్ళు, సంస్కృతం వచ్చిన వాళ్ళు, పురావస్తులు కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఇది ఇప్పటి కాలంది కాదు 750 సంవత్సరాల క్రితంది అని చెప్పడం జరిగింది. వారి పేరు కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో వాళ్ళు ఆలయాన్ని పట్టించుకొని మరి విగ్రహాలు మరి వాహనాలు ఇవ్వడం జరిగింది. స్వామివారికి ఉత్సవాలకు మరియు స్వామివారి ఊరేగింపుకు వాహనాలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందంటే వాళ్ళే ఇక్కడ మన ఆలయాన్ని కూడా పట్టించుకొని వాళ్ళు నిర్మాణాలు చేసి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నాం మేము. అట్లా తర్వాత కాలం గడుస్తున్న కొద్దిగా ఒకరు తర్వాత ఒకరు అంటే ఎవరికి ఏ అవకాశాలు వస్తుంటే ఆ అవకాశాల మాదిరిగా స్వామివారికి మా ఊరిలో గ్రామస్తులు ప్రతి ఒక్కరు స్వామివారికి ఏదో ఒక రకంగా సేవ చేసుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రత్యేకంగా రావడానికి విశిష్టత ఏంటి అసలు? దేవాలయానికి విశిష్టత ఏంటి? ఇక్కడ స్వామివారిని మేము మూల విరాట్ స్వామి అని పిలవడం కూడా జరుగుతుంది. స్వామివారి విగ్రహంలోనే రాజదండం కలిగి ఉంటుంది. ఇట్టి రాజదండం కలిగి ఉన్న దేవాలయాలు ప్రపంచంలో 8 దేవాలయాలు మాత్రమే ఉన్నాయంట. ఆ 8 దేవాలయాల్లో 7 దేవాలయాల్లో 8వ దేవాలయము మాది కూడా ఒక దేవాలయము రాజదండం కలిగి ఉంటుంది. మరి ఆ రాజదండము దర్శించుకున్న వారికి కానీ ఆ స్వామిని చూసిన వారికి కానీ ఎలాంటి కష్ట నష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోయి వారికి అనుకున్నది విధంగా అనుకున్నట్టుగా జరుగుతున్నాయని భక్తులు తెలపడం కూడా జరుగుతుంది. స్వామివారికి ఇక్కడ ముఖ్యంగా కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ గుడి ఏర్పడిన తర్వాత మరి అప్పుడు ఉన్న తేలికపాటు కలపతో ఇప్పుడున్న కలపతో కాకుండా అప్పుడున్న తేలికపాటు కలపతో ఇక్కడ 7 అంతస్తుల రథాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఒక వస్తువు ఏదైనా బరువైన వస్తువు కింద పడుతుందంటే అది నేలకు పడిపోవాల్సిందే. కానీ ఈ యొక్క 7 అంతస్తుల రథం కూడా ఇట్లా కిందికి వెళ్ళి కూడా మరి స్వయంగా పైకి రావడం అనేది కూడా చాలా చెప్పుకోదగిన విషయమే. కొత్తగా ఇప్పుడు
ఇక్కడ మన కొత్త చైర్మన్ పూర్వంలో కూడా ఎంతోమంది చైర్మన్లు కానీ గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవాలయం రాజగోపురం కానీ విమాన గోపురం నిర్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. కానీ సమయము అనుకూలించకనా లేదా మరి ఆ సందర్భము వాళ్ళకు సహకరించకనా తెలీదు. కానీ ఇప్పుడు ఉన్న రాచమల లక్ష్మీ పద్మావతి శ్రీనివాసులు ఇద్దరు దంపతులు గారు మొదటగా శ్రీనివాసులు గారు చైర్మన్గా చేశారు. మరి వారు చేసినప్పుడు రాజగోపురం విమాన గోపురము ఈ యొక్క పనులను ప్రారంభించడం జరిగింది. తర్వాత మళ్ళా వారి శ్రీమతి లక్ష్మీ పద్మావతి గారు కూడా చైర్మన్గా చేయడం అనేది జరిగింది. వారి హయాంలో ఇప్పుడు రాజగోపురం కానీ విమాన గోపురం కానీ మరి ధ్వజస్తంభం కానీ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ట కానీ కళ్యాణ మండపం మీద విమాన గోపురం కానీ మరి ఇక్కడ ఇవన్నీ జరగడం జరిగింది. నిజంగా విరాళాల గురించి కానీ అంటే విరాళాలు ఎలా సేకరించారు, ఎలా ఇదంతా సాధ్యమైంది? భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గారిని ఇక్కడికి పిలిపించడం అనేది జరిగింది. వారు పిలిపించిన తర్వాత ఆలయం యొక్క విశిష్టత రాజదండం గురించి వాళ్ళు తెలపడం జరిగింది. తర్వాత వారు మొదటగా 1,01,116 రూపాయలు వారి నోటితోటి చెప్పడం వల్ల ఈరోజు విరాళాలు కోట్ల రూపాయల్లో సమకూర్చుకోవడం జరిగింది. మరి ఆ కోట్ల రూపాయలలో కూడా మనకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులు వాళ్ళకు తోచినంతగా 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, ఇట్లా 10 లక్షలు, 25 లక్షలు పెట్టి ఇక్కడ అన్నప్రసాద భవనం కూడా ప్రతి శనివారం ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఒక భక్తురాలు హైదరాబాద్ నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఒక ముడుపు కట్టుకోవడం అనేది జరగగానే వెంటనే ఒక వారం తర్వాతనే వచ్చి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. తర్వాత మేము ఆలయంలో ఏమేమి పనులు ఉన్నాయి ఏంటి అనేది చైర్మన్ గారు తమ దృష్టికి తీసుకెళ్ళి ఇలా పనులు ఉన్నాయి, మేము ఇక్కడ అన్నప్రసాద భవనం కూడా నిర్మించాలనుకుంటున్నాము, కానీ దానికి కరెక్ట్గా మా దగ్గర లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందిగా, ఫైనాన్షియల్గా గుడికి ఆదాయం లేకుండా ఉండడం అనేది జరిగింది. మరి ఎవరైనా సాయం చేస్తే అక్కడ అన్నప్రసాద భవనం కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి చైర్మన్ గారు వారికి తెలపగానే వెంటనే వాళ్ళు స్పందించి అక్షరాల 25 లక్షల రూపాయలతోటి అన్నప్రసాద భవనం అనేది పూర్తిగా వారే నిర్మించడానికి లింగా శ్రీనివాస్ ఉషారాణి దంపతుల గారు వాళ్ళు నిర్మించే అన్నప్రసాద భవనం అనేది నిర్మించడం కూడా జరుగుతుంది. మరి వచ్చే శనివారము ఓపెనింగ్ అనుకుంటున్నాము. అందుకు ఈ యొక్క కార్యక్రమాలకు భక్తులు విరాళాలు ఇవ్వడము, మరి గ్రామస్తుల పట్టుదల, మరి ఆలయ చైర్మన్ ధర్మకర్తల వీరి యొక్క సంకల్పము గొప్పది. ఎందుకంటే ఒక కార్యం చేయాలనుకుంటే మనం ఎంతో చిత్తశుద్ధితోటి ఉండాలి. ఒక కంకణం లాగా కట్టుకొని ఇది దైవ కార్యం కాబట్టి నియమ నిష్టలు పాటిస్తూ ఒక కంకణం లాగా కట్టుకొని మనం అనుకున్న పనులు పూర్తి అయ్యేంత వరకు వాటి పద్ధతిలోనే ఉంటూ ఆచరణలుగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని ఎంచుకోవడం అనేది జరిగితే ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు రాజగోపురానికి ప్రాణప్రతిష్ఠ, విమాన గోపురానికి ప్రాణప్రతిష్ఠ, ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయం నిర్మించడము, మరి ధ్వజస్తంభము ఏర్పాటు చేయడము, మరి కళ్యాణ మండపము మీద గోపురము ఏర్పాటు చేయడము, ఇవన్నీ ఎంతో నిష్ఠతోటి ఎంతో సంకల్పంతో ఉంటేనే జరుగుతాయి. మామూలుగా అనుకునే విషయం కాదు ఇది. ఎంతో మరి చరిత్రకు చెప్పుకోదగిన విషయం ఇది. అటు ఇప్పుడు మనం ఇంతకు ముందుకు ఆలయం గురించి 750 సంవత్సరాల క్రితం అని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో ఇక పైన కూడా మరో 750 సంవత్సరాల చరిత్ర చెప్పుకోవాల్సిన విషయం ఇది. నిజంగా ఆలయ చైర్మన్ గారులకు కానీ మరి ఈ యొక్క ధర్మకర్తలకు కానీ ఆలయానికి ఈ పునరుద్ధరణకు సహకరించిన భక్తులకు కానీ వారి అందరికీ ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నారాయణ ప్రకృతి పురుష స్వరూపం నారాయణ, దారి చూపు దీపం నారాయణ. సతత హరితారణ్యం సమస్తలోకం గమనము గమ్యము తెలియని పయనం. సతత హరితారణ్యం సమస్తలోకం గమనము గమ్యము తెలియని పయనం. ప్రకృతి పురుష స్వరూపం నారాయణ. శ్రీమన్నారాయణ. గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ రాజగోపురం విమాన గోపురం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సుమారు 2 కోట్ల అంచనాతో ఇక్కడ 2 సంవత్సరాల క్రితం ప్రారంభం చేయడం జరిగింది. మరి దీనికి పీఠాధిపతులు, పెద్దలు, బ్రాహ్మణులు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ అన్నప్రసాదాలు చేస్తే తప్ప నిర్మాణం పూర్తి కాదు, ఈ కార్యము నెరవేరుదని చెప్పడం జరిగింది.
వెంటనే భక్తులను సంప్రదిస్తే ఆ 2 సంవత్సరాల కింద నుండి ఈ రోజు వరకు ఏ ఒక్క వారం ఆగకుండా ప్రతి శనివారం అన్నప్రసాదాలకు భక్తులు ముందుకు వస్తున్నారు. మరి నిర్విఘ్నంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో తలపెట్టిన నిర్మాణము ప్రభుత్వం గత ప్రభుత్వం 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. మిగతావి 1,60,00,000కు ఈరోజు 1,20,00,000 వరకు భక్తుల ద్వారా వచ్చినాయి. ఇంకొక సుమారు 30-40 లక్షల రూపాయలు వసూలైతే మేము అనుకున్న ఈ నిర్మాణము పూర్తవుతుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. దానికి భక్తులు స్వచ్ఛందంగా వచ్చి అనుకోని భక్తులు ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళు భగవంతులు పూజించుకొని వాళ్ళ స్వతహాగా మేము అడక్క ముందుకే 50,000కు తగ్గకుండా నిర్మాణంలో పాల్గొంటుకున్నందుకు ఆ భగవంతుడు వాళ్ళందరినీ ఎల్లవేళ కాపాడాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీ లక్ష్మీనారాయణ. అయితే ఈ నిర్మాణము పూర్తి అయిన ఈ రాజగోపురం విమాన గోపురానికి వచ్చే నెల ఫిబ్రవరి 16 తారీఖు మాఘవాసము మొదలు కాగానే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి రాజగోపుర విమాన గోపుర తదితర కట్టడాలకు విరాళాలు అందించినటువంటి భక్తులు 2021-2022 సంవత్సరంలో ఇచ్చినటువంటి దాతలు శ్రీ టంగుటూరి నాగరాజు, శ్రీమతి రజని మాజీ డైరెక్టర్, గడ్డి అన్నారం వాస్తవ్యులు 2,116,000 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ టంగుటూరి శ్రీ కట్టా గణేష్, శ్రీమతి రేవతి కుమారి సాగర్ సిమెంట్ గ్రూప్ ఆఫ్ ప్రెసిడెంట్ గారు 1,51,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ జంగ బుచ్చయ్య, శ్రీమతి కమలమ్మ గారు 1,02,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ పొన్న కృష్ణమూర్తి, శ్రీమతి పూలమ్మ కుమారుడు పొన్న లక్ష్మీనారాయణ గారు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ పల్లె యాదిరెడ్డి, శ్రీమతి అనసూయ పల్లెగూడెం మాజీ సర్పంచ్ 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ సప్పిడి సంజీవ్ రెడ్డి, శ్రీమతి భారతమ్మ పల్లెగూడెం సర్పంచ్ గారు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ బాకార మంజిరెడ్డి, శ్రీమతి కమలమ్మ కుమారులు భగవంతరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి వీళ్ళందరూ కూడా 1,01,116 రూపాయలు ఈ యొక్క కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ మడుపు రమేష్ బాబు, శ్రీమతి మాధవి ప్రసాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వాస్తవ్యులు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ గడ్డం వెంకటయ్య గుప్తా, శ్రీమతి అనసూయ 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. మరి అదేవిధంగా శ్రీ పత్తిని చంద్రయ్య గౌడు, శ్రీమతి ధనారేఖ గారు 1,01,116 రూపాయలు. మరియు కోడం శ్రీ కోడం స్వామి, శ్రీమతి వెంకటమ్మ కుమారుడు నరేష్ గారు 1,01,116 రూపాయలు ఈ యొక్క కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. మరియు జేలికపల్లి యాదగిరి, శ్రీమతి అంజమ్మ గారు 1,01,000 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ చింతల శ్రీనివాసరెడ్డి, శ్రీమతి జ్యోతి సిసి బ్యాంక్ డైరెక్టర్ గారు 1,01,121 రూపాయలు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ పొన్న పాండు, శ్రీమతి జ్యోతి గారు 1,01,116 రూపాయలు. శ్రీ బత్రి లక్ష్మయ్య గౌడు, శ్రీమతి రాణి 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ కసిరెడ్డి జగత్పాల్ రెడ్డి అడ్వకేట్, శ్రీమతి జ్యోతి గారు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ గడప శ్రీహరి, శ్రీమతి లలిత తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ పూస లక్ష్మయ్య, శ్రీమతి శాంతాబాయి రామంతపూర్ వాస్తవ్యులు 1,01,116 రూపాయలు ఈ దేవాలయ కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ ఉప్పల రాజయ్య గుప్తా గారు కుటుంబ సభ్యులు 1,01,116 రూపాయలు. శ్రీ మార్త లక్ష్మయ్య, శ్రీమతి సువర్ణ కుమారులు కుమార్తె 1,01,116 రూపాయలు. శ్రీ మధ్య రామయ్య, శ్రీమతి మధ్య శివమ్మ గారుల కుమారులు మధ్య బాలరాజు, మధ్య లక్ష్మయ్య గారు 1,01,116 రూపాయలు ఈ యొక్క కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ బచ్చు విశ్వనాథన్ గుప్తా, శ్రీమతి గాలమ్మ గారి కుమారుడు
1,116 రూపాయలు. శ్రీ కంఠమనేని అశోక్, శ్రీమతి ఉమామహేశ్వరి NRI వాస్తవ్యులు 1,00,000 రూపాయలు ఈ యొక్క కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ తాడేపల్లి సురేందర్, శ్రీమతి శ్రీలత 1,00,000 రూపాయలు. శ్రీ సోము మల్లమ్మ జంగయ్య గార్ల కుమారుడు రమేష్ కుర్మ, శ్రీమతి హేమలత గారు 56,000 రూపాయలు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ చింతల శేఖర్, శ్రీమతి స్వర్ణలత అన్నోజుగూడ కౌన్సిలర్ 1,51,000 రూపాయల 600 సమర్పించుకున్నారు. శ్రీ మద్ది కృష్ణయ్య, శ్రీమతి దేవకమ్మ BSNL ఎంకిరాల వాస్తవ్యులు 51,000 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ ఆరేమూళ్ళ నరసింహ, శ్రీమతి భవానీ బస్వాపురం వాస్తవ్యులు 51,000 రూపాయలు ఈ యొక్క విమాన గోపుర రాజగోపుర కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ నీలకంఠి సత్తయ్య కుమారులు ఆనంద్ ఆంజనేయులు గారు 50,000 రూపాయలు. శ్రీ చిలకపల్లి లక్ష్మయ్య, శ్రీమతి నాగమణి గారు 50,000 రూపాయలు. శ్రీ కసిరెడ్డి మల్లారెడ్డి, శ్రీమతి ప్రేమలత గారు 50,000 రూపాయలు. శ్రీ కసిరెడ్డి లింగారెడ్డి, శ్రీమతి విజయలక్ష్మి గారు 50,000 రూపాయలు. ఈ యొక్క భక్తులందరూ కూడా 2021, 2022 సంవత్సరంలో ఈ యొక్క కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. మరియు 2023, 24 సంవత్సరంలో శ్రీ రాపోలు శేషాద్రి శ్రీమతి సుగుణమ్మ గార్ల కుటుంబ సభ్యులు మోత్పూర్ వాస్తవ్యులు 5,00,000 రూపాయలు ఈ యొక్క రాజగోపుర విమాన గోపుర కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. మరియు శ్రీ కసిరెడ్డి పెద్దనారాయణ రెడ్డి, శ్రీమతి సుగుణమ్మ గార్ల కుమారులు వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 3,26,116 రూపాయలు ఈ యొక్క కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ వెల్లంకి హర్షవర్ధన్ రెడ్డి, శ్రీమతి అరుణారెడ్డి దేవాలయ మాజీ చైర్మన్ వెంకరాల వాస్తవ్యులు 2,116 రూపాయలు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ ఎరకల సుధాకర్ గౌడు బీబీనగర్ మండల MPP వారు 2,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ మత్స్య సహకార సంఘం వెలికిరాల వాస్తవ్యులు 2,116 రూపాయలు సమర్పించుకున్నారు. మరియు కీర్తిశేషులు నాగెండ్లి వీరయ్య, లక్ష్మీ గార్ల కుమారుడు వేణుగోపాల్, కృష్ణప్రియ వరంగల్గా వాస్తవ్యులు 1,116 రూపాయలు సమర్పించుకున్నారు. 1,16,000 రూపాయలు సమర్పించుకున్నారు. మరి అదేవిధంగా శ్రీ కొత్త చంద్రగౌడు, శ్రీమతి రాణి కార్పొరేటర్ చెంగచర్ల వాస్తవ్యులు 1,16,000 రూపాయలు సమర్పించుకున్నారు. మరియు అదేవిధంగా శ్రీ పర్వత్ సింగ్ సేట్ హైదరాబాద్ వాస్తవ్యులు 1,16,000 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ బొక్క జైపాల్ రెడ్డి, శ్రీమతి వసుమతి బీబీనగర్ మండల రైతు కోఆర్డినేటర్ గారు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ బోలిశెట్టి ఇంద్ర శ్రీనివాసులు హైదరాబాద్ వాస్తవ్యులు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ బూరుగుపల్లి నరసింహసాగర్, శ్రీమతి అరవేలు గారు సాగర్ సంఘం జిల్లా అధ్యక్షులు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నటువంటి భక్తులు. ఇక మరియు అదేవిధంగా శ్రీ చింతల బసవారెడ్డి, శ్రీమతి ప్రమీల కుమారుడు శేఖర్ రెడ్డి గారు 1,01,116 రూపాయలు. శ్రీ గోడల శంకరయ్య బాలమణి కుమారుడు మహేష్ గౌడు, శ్రీమతి పల్లవి గారు వెంకరాల వాస్తవ్యులు 1,121 రూపాయలు. మరియు అదేవిధంగా శ్రీ బచ్చు రాజారాం గుప్తా కుమారులు అశోక్ కుమార్ గుప్తా గారు, శ్రవణ్ కుమార్ గుప్తా గారు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ మార్త సత్తయ్య కుమారులు చంద్రమోహన్ దయానంద్ కృష్ణ గారు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. కీర్తిశేషులు కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి, శ్రీమతి దేవకమ్మ కుటుంబ సభ్యులు 1,01,116 రూపాయలు ఈ యొక్క కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. శ్రీ తిరుమలేష్, శ్రీమతి విజయలక్ష్మి బెస్తవాళ్ళు
ఈ యొక్క కట్టడాలకు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ చింతల జనార్దన్ రెడ్డి కుమారుడు జయపాల్ రెడ్డి జేపీ హాస్పిటల్ ఈ వెనికిరాల వాస్తవ్యులు 1,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ గోలి నరేందర్ రెడ్డి శ్రీమతి సునీతారెడ్డి బేబీనగర్ ఎంపీటీసీ గారు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ కసిరెడ్డి రాజిరెడ్డి శ్రీమతి రంగమ్మ గార్ల కుమారుడు బాలరెడ్డి శ్రీమతి స్వప్న గారు వెనికిరాల వాస్తవ్యులు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ చెరుకు ధనంజయ్య గౌడు ఎన్ఎఫ్సి శ్రీమతి శైలజ వెనికిరాల వాస్తవ్యులు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ పోచంపల్లి వెంకటరావు మోహన్ రావు శ్యామ్ సుందర్ రావు వెనికిరాల వాస్తవ్యులు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ జమిగారి జంగయ్య శ్రీమతి లక్ష్మమ్మ మాదారం వాస్తవ్యులు 1,01,116 రూపాయలు ఈ యొక్క దేవాలయ రాజగోపుర విమాన గోపుర కట్టడాలకు సమర్పించుకున్నటువంటి భక్తులు. మరి అదేవిధంగా కీర్తిశేషులు జీలకపల్లి సర్వయ్య లక్ష్మమ్మ కుమారుడు సత్యనారాయణ సుజాత వెనికిరాల వాస్తవ్యులు 1,01,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ కీర్తిశేషులు రాచమల్ల నరసింహ మాజీ చైర్మన్ శ్రీమతి బాలమణి కుమారులు బాలకృష్ణ రాజలింగం గారు 1,121 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ పూస సాయిలు శ్రీమతి సత్తయ్య కుమారులు పూస నరసింహ సుజాత గారు వెనికిరాల వాస్తవ్యులు 1,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ పొద్దుటూరి రవీందర్ గుప్తా శ్రీమతి రమాదేవి హైదరాబాద్ వాస్తవ్యులు 1,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ పాపినేని రవికుమార్ అపర్ణ చౌదరి కుమారుడు శ్రీకర్ గారు 1,01,111 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ బత్తిని దేవయ్య గౌడు శ్రీమతి వెంకటమ్మ గారు 1,11 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ ఆవుల ప్రేమ్చందర్ శ్రీమతి సువర్ణ గారు 1,00,000 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ కుంభం అంజయ్య శ్రీమతి అండాల్ ఎన్ఎఫ్సి 1,00,000 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ చింతల సుబ్బారెడ్డి శ్రీమతి స్వర్ణలత వెనికిరాల వాస్తవ్యులు 1,00,000 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ తుక్కని లింగారెడ్డి శ్రీమతి అనసూయ సూర్యాపేట వాస్తవ్యులు 71,000 రూపాయలు సమర్పించుకున్నారు. మరియు పొద్దుటూరు వెంకటేశం గుప్తా శ్రీమతి శోభారాణి పోడుప్పల్ వాస్తవ్యులు కార్పొరేటర్ గారు 61,000 రూపాయలు సమర్పించుకున్నారు. కీర్తిశేషులు డబికార్ శివాజీ మీరాబాయి గారుల కుమారుడు సంతోష్ కుమార్ గారు 55,555 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ చింతల వెంకటమ్మ కుమారుడు మహేష్ ఉషశ్రీ ఎదిలాబాద్ వాస్తవ్యులు 52,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ చింతా వెంకటయ్య కుమారుడు మహేష్ ఉషశ్రీ ఎదిలాబాద్ గారు 52,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ గోసిక యాదయ్య శ్రీమతి విజయలక్ష్మి లచ్చమ్మగూడెం వాస్తవ్యులు 52,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ కొమరవోలు వెంకటేశం హేమంత్ విజయలక్ష్మి చౌదరిగూడ వాస్తవ్యులు 52,116 రూపాయలు సమర్పించుకున్నారు. మరియు అదేవిధంగా కనమర్లపూడి రాఘవరావు గుప్తా శ్రీమతి నిర్మల బెంగుళూరు వాస్తవ్యులు 52,120 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ మెరుగు మల్లేష్ గౌడు శ్రీమతి బాలమణి వెనికిరాల వాస్తవ్యులు 51,116 రూపాయలు సమర్పించుకున్నారు. శ్రీ పుట్ట ఆంజనేయులు శ్రీమతి అరుణ 51,116 రూపాయలు. శ్రీ జంగా అంజయ్య శ్రీమతి అండాలు సరిత 51,116 రూపాయలు. శ్రీ జంగా మల్లేష్ శ్రీమతి పద్మ 51,116 రూపాయలు. శ్రీ పంతమూరి సాలయ్య శ్రీమతి లక్ష్మమ్మ గారు 51,116 రూపాయలు. శ్రీమతి నానవల్ల లావణ్య మహిపాల్ రెడ్డి గారు 51,116. శ్రీ చెరుకు కుమార్ గౌడు లత మాజీ చైర్మన్ మాజీ ఉప సర్పంచ్ 51,116. శ్రీ పబ్బ బాలమ్మ గుప్తా శ్రీమతి శశిరేఖ గారు 51,116 రూపాయలు. శ్రీ
గోయికార్ సత్యనారాయణ శారదాబాయి కుమారులు మోతీలాల్ శ్రీనివాస్ గారు 51,116 రూపాయలు. శ్రీ మార్త సత్తయ్య శ్రీమతి ఉపేంద్ర మరియు కుమారులు 51,116 రూపాయలు. శ్రీ చాడ వీరేశం శ్రీమతి విజయమ్మ 51,116 రూపాయలు. శ్రీ తునికి బొల్లారం ముత్యం రెడ్డి సన్నాఫ్ శ్రీ రంగారెడ్డి శ్రీమతి కవితారెడ్డి గారు 51,116 రూపాయలు. శ్రీ కొంగరి కృష్ణ శ్రీమతి సంధ్య కౌన్సిలర్ పోచంపల్లి వాస్తవ్యులు 51,116 రూపాయలు. శ్రీ కొమ్మగోని మహిపాల్ గౌడ్ శ్రీమతి రమాదేవి కౌన్సిలర్ ఎన్ఎఫ్సి నగర్ వాస్తవ్యులు 51,116 రూపాయలు. కీర్తిశేషులు చింతల లక్ష్మారెడ్డి శ్రీమతి భారతమ్మ కుమారుడు భూపాల్ రెడ్డి లావణ్య గారు 51,116 రూపాయలు. శ్రీ మెరుగు పెద్దస్వామి గౌడు శ్రీమతి నరసమ్మ కుమారుడు లక్ష్మీనారాయణ గౌడు మరియు బాలమణి గారు 51,116 రూపాయలు. శ్రీ చింతల బుచ్చిరెడ్డి రుక్నమ్మ కుమారుడు కొండలరెడ్డి స్వాతి గారు 51,116 రూపాయలు. శ్రీ ఏరువ బాలరాజు శ్రీమతి చంద్రకళ రామంత్రపూర్ వాస్తవ్యులు 51,116 రూపాయలు. శ్రీ పల్లె పర్వతాలు మల్లారెడ్డి మన్నెమ్మ గార్ల కుమారులు పల్లెగూడెం వాస్తవ్యులు 51,116 రూపాయలు. శ్రీ కీర్తిశేషుడు వెల్లంకి హనుమంతరెడ్డి కుమారుడు ఉపేందర్ రెడ్డి ప్రశాంతి 51,116 రూపాయలు. ఎస్ఎస్సి బ్యాచ్ వెనికిరాల బ్యాచ్ జిల్లా పరిషత్ హై స్కూల్ 1995-96లో చదివినటువంటి ఎస్ఎస్సి బ్యాచ్ వీళ్ళందరూ కూడా 51,116 రూపాయలు. శ్రీ వెల్లంకి భూపాల్ రెడ్డి నీరజ గారు 51,116 రూపాయలు. శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి లక్ష్మి కుమారులు 51,116 రూపాయలు. శ్రీమతి మల్లెల సునంద శ్రీ సాయి చైతన్య హైదరాబాద్ వాస్తవ్యులు 51,116 రూపాయలు. శ్రీ భారత శివకుమార్ శ్రీమతి దన్నమ్మ పోచంపల్లి వాస్తవ్యులు 51,000 రూపాయలు. శ్రీ పాకాల సుజిత్ కుమార్ శ్రీమతి హంస NRI రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ వాస్తవ్యులు 51,000 రూపాయలు. శ్రీ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి సువర్ణ సూర్యాపేట వాస్తవ్యులు 50,116 రూపాయలు. శ్రీ సాంబ లక్ష్మయ్య శ్రీమతి సుశీల గారు వెనికిరాల వాస్తవ్యులు 50,116 రూపాయలు. శ్రీ తల్లం పాండు గుప్తా శ్రీమతి సునీత అంకుషాపూర్ వాస్తవ్యులు 50,116 రూపాయలు. శ్రీ నీలగంటి శంకరయ్య శ్రీమతి పుష్పమ్మ గారు 50,116 రూపాయలు. శ్రీ కీర్తిశేషులు జీలకపల్లి నరసింహ శ్రీమతి సత్యమ్మ కుమారులు బసవరాజు సర్వేశ్వర్ లక్ష్మీనారాయణ గారు 50,116 రూపాయలు. శ్రీ జంగా రమేష్ శ్రీమతి కల్లమ్మ గారు 50,116 రూపాయలు. శ్రీ పలుగుల శ్రీనివాస్ శ్రీ సాయి తేజ సిమెంట్ ట్రేడర్స్ వారు 50,116 రూపాయలు. శ్రీ జంగా అశోక్ శ్రీమతి నిర్మల గారు 50,116. శ్రీ పొట్ల చెరువు శ్రీనివాస్ శ్రీమతి జ్యోతి గట్కేశ్వర్ వాస్తవ్యులు 50,000 రూపాయలు. శ్రీ కొండూరి రమేష్ శ్రీమతి ప్రసన్న లక్ష్మి బీబీనగర్ వాస్తవ్యులు 50,000 రూపాయలు. శ్రీ ఆకుల ప్రభాకర్ శ్రీమతి రమాదేవి గారు 50,000 రూపాయలు. వీళ్ళంతా కూడా ఈ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ నిర్మాణమునకు రాజగోపుర విమానగోపుర ధ్వజస్తంభ హనుమంతుని యొక్క గుడి స్థాపనకు వీళ్ళందరూ కూడా సహకరించినటువంటి భక్తులు. వీరందరికీ ఆ యొక్క భగవంతుని యొక్క ఆరోగ్యం అష్టశ్వరములు భగవంతుడు కలగజేయాలని మరీ కోరుకుంటున్నాం.